ఇంకా బియర్ అయితే స్టార్ట్ చేసేసాను మామ. ఇంకా క్లాక్ టవర్కి అయితే వచ్చేసాను. క్లాక్ టవర్కి వచ్చి ఇలా లూట్ చేసుకుంటున్నాను. నాకైతే P90 M41 సారీ AK-47. ఇంకా పైనుంచి ఒకటి వచ్చాడు మామ. ఆడికైతే బుర్ర అయితే ఇచ్చి పడేసాను. ఇంకా ఆయన కొట్టేసిన తర్వాత హీల్ చేస్తున్నాను. వాళ్ళ టీమ్మేట్ అయితే వచ్చాడు. ఇంకా ఆడికి బుర్ర ఇచ్చి పడేసాను. ఇంకా ఆయన కిల్ చేస్తాను. ఇంకా వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత ఇంకోటి వచ్చాడు వాళ్ళ టీమ్మేటు. ఆయన కొడితే ఆడు గ్లోవల్ వేసుకున్నాడు. ఇంకా తస్సు వేసుకునేటప్పటికి ఆడు కూడా వెళ్ళిపోయాడు. ఇంకా ఆడికి 73 పడి నాక్ అయిపోయాడు. దీంతో వీళ్ళు స్క్వేర్లో ముగ్గురు అయిపోయారు మామ. ఇంకా ఒకటే ఉన్నాడు బ్యాలెన్స్. ఆ ఒక్కడెక్కడ ఉన్నాడు? అదిగోండి ఇంట్లో ఉన్నట్టు ఉన్నాడు. AK-47తో కొడదాం. నాకు వచ్చింది ఏంట్రా? టీం అయిపోయి రావాలి కదా. ఓహో వేరే స్క్వేర్లా అయితే మమ్మ. దీంతో 4 కిల్లులు ఇన్ని కిల్ చేసేదాం పదండి. దీంతో 4 కిల్లు అయిపోయి మమ్మ. టీం అయిపోయి వస్తే బాగుండు. ఇదిగోండి ఇక్కడ ఒకడు ఉన్నాడు వచ్చాడు. ఈడు నాకేనా రే? ఇక్కడ ఎన్ని టీములు దిగాయిరా? టీం అయిపోయి ఒక్కటి కూడా రాలేదు మామ. టీం అయిపోయి వస్తే బాగుండు. ఇక్కడ చూడండి హ్యాంగర్కి వచ్చాను. ఆడిని కొడుతుంటే ఈడు పైన నుంచి కొడుతున్నాడు. ఈయన్ని కొడుతుంటే ఆడి కింద నుంచి కొడుతున్నాడు. ఏం చేశానంటే జోన్ వేసాను మామ. జోన్ వేసి మర్చిపోయి నా కింద ల్యాండ్ మై పెట్టేసుకున్నాను. నేను చూసుకోలేదు. ల్యాండ్ మై అక్కడ 31 చూపించింది HP. నాకైతే 4 ఉంది. వెంటనే అక్కడి నుంచి వచ్చాను మామ. ఇక్కడ అట్లెళ్ళి కొడతాడేమని గ్లోవల్ వేసుకున్నాను. ఈ లోపైతే ఈడు నా మీదకి ఎక్కేస్తున్నాడు. ఇంకా నాక్ చేస్తాను మామ. నాకు ఒక డౌట్, అదేంటంటే మీకు మున్నాబాయ్ ధనుదేనో తెలిసే ఉంటారు కదా. ఒకవేళ మీకు మున్నాబాయ్ ఇష్టమైతే మన ఛానల్కి ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదన్నా నాకు ధనుదైన ఇష్టమైతే వెళ్ళి వెంటనే మన షార్ట్కి ఒక లైక్ చేసేసేయండి. ఇంకా ఉంటాను మామ. మరి బాయ్. జై హింద్ గాయ్.